నమస్తే వెల్కమ్ టు వైఎల్ఆర్ న్యూస్. రైతు రుణమాఫీపై సందేహాలు వివరణలు. రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది? 11/12/2018 వరకు బ్యాంకులో అప్పు ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. రుణమాఫీ ఎంతవరకు వస్తుంది? కుటుంబానికి 1,00,000 వరకు మాత్రమే రుణమాఫీ వస్తుంది. 11/12/2018 నాటికి బ్యాంకులో 1,60,000 అప్పు ఉంది. వీరికి రుణమాఫీ వస్తుందా? 11/12/2018 నాటికి 1,00,000 పైబడి అప్పు ఉన్న 1,00,000 వరకు మాత్రమే రుణమాఫీ వస్తుంది. 11/12/2018 నాటికి 70,000 అప్పు ఉండి ప్రస్తుతం అప్పు 1,00,000 ఉన్న వారికి 1,00,000 రుణమాఫీ వస్తుందా? రుణమాఫీ నిబంధనల ప్రకారం 11/12/2018 వరకు బ్యాంకులో అప్పు ఎంతైతే ఉంటుందో అంతే రుణమాఫీ వస్తుంది. అంటే 70,000 వరకు మాత్రమే రుణమాఫీ వస్తుంది. 11/12/2018 వరకు 1,00,000 అప్పు ఉండి 31/7/2023 నాడు 50,000 వరకు అప్పు పునరుద్ధరణ చేసుకున్న వారికి రుణమాఫీ వస్తుందా? ఎంతవరకు వస్తుంది? రెన్యువల్కి రుణమాఫీకి ఎలాంటి సంబంధం లేదు. 11/12/2018 తర్వాత అప్పుని రెన్యువల్ చేసుకున్న మరియు అప్పు మొత్తం కట్టి క్లోన్ చేసుకున్న రుణమాఫీకి అర్హులే. 11/12/2018 వరకు బ్యాంకులో అప్పు ఎంత ఉంటుందో రుణమాఫీ కూడా అంతే వస్తుంది. కాబట్టి 1,00,000 వరకు రుణమాఫీ వస్తుంది. 11/12/2018 నాటికి భార్యకు 50,000 అప్పు ఉండి మరియు భర్తకు 70,000 అప్పు ఉన్నచో రుణమాఫీ ఎంతవరకు వస్తుంది? కుటుంబానికి 1,00,000 వరకు రుణమాఫీ వర్తిస్తుంది. కాబట్టి భార్యకు 50,000 మరియు భర్తకు 50,000 రుణమాఫీ వస్తుంది. 11/12/2018 నాటికి భార్యకు 1,10,000, భర్తకు 1,60,000 ఉన్న రుణమాఫీ ఎంత వస్తుంది? భార్య లేదా భర్త ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే 1,00,000 వరకు రుణమాఫీ వస్తుంది. 11/12/2018 తర్వాత తీసుకున్న కొత్త రుణాలకు మాఫీ వస్తుందా? 11/12/2018 తర్వాత తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తించదు.